హాయ్ అండి, నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా వండుదామో చూద్దామండి. ఎగ్ కర్రీ ఎప్పుడు నార్మల్గా కుక్ చేసి వండుతాను ఎగ్స్ అన్నీ. కాకపోతే మా పిల్లలు అలా ఇష్టంగా తినట్లేదు. అందుకే వీళ్ళకి రుచిగా ఎలా పెట్టాలా అని ఆలోచించాను. చివరికి ఇలా వండుదామని అనుకున్నాను. ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అంతా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 4 ఎగ్స్ని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఆ ఎగ్స్ అన్నీ అలా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకుని ఒక కడాయిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. దానిలో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టానండి. అలా పెట్టుకున్న తర్వాత దానిలో మనం బీట్ చేసి పెట్టుకున్న ఆ బౌల్ని పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటూ ఉంటే మనం అందులోకి ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. కట్ చేసిన ఆనియన్స్ అనేవి, అలాగే కొద్దిగా మిర్చి కూడా ఒక 5-6 మిర్చి వరకు వేసాను. పులుసులో కొంచెం ఎక్కువ పడుతుంది కదా. అలాగే కొద్దిగా చింతపండు కూడా ఒక 5-10 మినిట్స్ ముందు కొంచెం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీ పిల్లలు కూడా ఎగ్ తినిపోతే ఇలా ట్రై చేయండి. ఇలా అయితే మాత్రం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అలాగే కర్రీ కూడా ఖాళీ అయిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందాం. తర్వాత మనం కట్ చేసిన చిల్లీస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరైతే ఎగ్ కర్రీ ఎలా చేస్తారో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. తర్వాత చిల్లీస్ కూడా వేసుకున్నాం కదా, అలాగే కాసేపు అటు ఇటు తిప్పుతూ మూత పెట్టేసుకొని కొంతసేపు కుక్ అవనిద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎర్రగా వేగితేనే కూర టేస్టీగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా రుచికి తగినట్టు వేసుకోవాలి. ఏది వేసినా అయిపోయినా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. ఫస్ట్ ఉప్పుకు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. తర్వాత పసుపు వేసుకున్నాం కదా, కాసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చివరికి ఇలా కుక్ అవుతుంది. దానిలో కొద్దిగా కారపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము స్పైసీగా తింటాం. మీకు రుచికి సరిపడా మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చేయండి ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఆనియన్స్ అవన్నీ కుక్ అవుతాయి కదా శుభ్రంగా. ఇంకా ఈ వాటర్లో ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కుక్ అయిందో చూసుకోవాలి. కుక్ అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో. కేక్లా ఉంది కదా. అవి చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఒకసారి చూడండి, స్పాంజ్లా ఉన్నాయన్నమాట, మెత్తగా. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఆ కుక్ అవుతున్న కర్రీలో వేసేయాలి. వీడియో మిస్ అయింది ఇక్కడ, నేను ముందే వేసేసాను. తర్వాత కొన్ని పీసెస్ ఉంటే వేసి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా కాసేపు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న టామరిన్ జ్యూస్, అదే చింతపండు పులుసు ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు తిప్పుతూ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కూర ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది.
ఎగ్లో కూడా డిఫరెంట్గా ఎలా మా అమ్మకు పెట్టి చూపించాను. ఎలా ఉంది మా అమ్మ అని అడిగాను. కూర చాలా బాగుందమ్మా అన్నారు. వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ.